యూట్యూబ్‌లో వీడియోస్ చాలామంది అప్‌లోడ్ చేస్తున్నారు. షార్ట్స్ అప్‌లోడ్ చేస్తున్నారు. కాకపోతే వాటిని ఎలా తీశారో ఎగ్జాక్ట్‌గా అలానే అప్‌లోడ్ చేస్తున్నారు. అలా అప్‌లోడ్ చేయడం వల్ల వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో, ఎక్కువ మంది చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వీడియోస్‌ని కొంచెం మనం ఎడిట్ చేసి, మోడిఫై చేసి, కొంచెం యానిమేషన్స్ యాడ్ చేస్తే రీల్స్ అయినా, వీడియోస్ అయినా ఎక్కువ మందికెళ్తాయి. అలా మనం ఎడిట్ చేసుకోవడానికి బెస్ట్ యాప్ ఏదైనా ఉందంటే ఇన్‌షాట్ యాప్. ఇన్‌షాట్‌లో ఎడిట్ చేయడము చాలా ఈజీగా ఉంటుంది. సో, నేనొకసారి మీకు చూపిస్తాను. మనం ఫోటోస్ ఎడిట్ చేయాలనుకుంటే ఫోటోస్ మీద క్లిక్ చేయాలి. లేదు వీడియోని ఎడిట్ చేయాలనుకుంటే వీడియోస్ మీద. ఇప్పుడు నేను ఫోటోస్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నాను. సో, ఫోటో మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా న్యూ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదండీ! ప్లస్ సింబల్‌ని ప్రెస్ చేశామనుకోండి, మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా వచ్చింది. ఇలా అప్‌లోడ్ అవుతుంది ఇన్‌షాట్‌లోకి. తర్వాత మనం ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్‌లోకెళ్ళి మనం షార్ట్ రీల్ కోసం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి 9:16 అని. అదే లాంగ్ వీడియోకైతే 6:9 అని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోటోని మనము జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడున్న ఈ లైన్‌ని ఇలా పెంచితే జూమ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసేసాను. ఇలా ఫోటోస్‌ని తీసుకుంటాము. ఇక్కడ కింద క్యాన్వాస్, ఫిల్టర్, అడ్జస్ట్, ఎఫెక్ట్, బ్యాక్‌గ్రౌండ్, స్టిక్కర్ ఇలా టెక్స్ట్ వీటన్నిటిని యూజ్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ రాసుకోవచ్చు. సో, ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.